రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలు కేసీఆర్ చేతితో రైతులకు అన్నం పెడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పథకాలు అమలు చేయకుండా వారి నోట్లో మట్టి కొడుతుందని మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ అన్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రజతోత్సవ సభ ఒక మహా కుంభమేళను తలపించిందని అన్నారు. కేసీఆర్ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, సబ్బండ వర్గాలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్ మాట్లాడుతూ ఎలకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని, విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్, అర్బన్, రాయకల్ పట్టణ మరియు మండల అధ్యక్షులు ఆనందరావు, తుమ్మ గంగాధర్, అనిల్, మల్లేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, రాయకల్ కోఆర్డినేటర్ శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షుల మల్లేశం, నాయకులు శీలం ప్రవీణ్, గంగారెడ్డి, రిజ్వాన్, యూత్ నాయకులు ప్రతాప్, ప్రణయ్, మనోజ్, వర్షిత్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. నిన్న హన్మకొండ ఎలకతుర్తిలో జరిగిన భారీ బహిరంగ సభ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమం చేసుకున్న సందర్భంగా ఈరోజు దాన్ని విజయవంతం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు పార్టీ అధిష్టానం చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు వసంత గారి ఆధ్వర్యంలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు అయినటువంటి కేసీఆర్ గారి వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ పోరాటం సాధించడం, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దశాబ్ద కాలంలో చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి తెలియజేయడం, తర్వాత మనం ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. వసంత గారు ఆ అంశాల గురించి చెప్పడం జరుగుతుంది. మనం ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ఏదైతే చెప్పిండ్రో, మరి మా జగిత్యాల నియోజకవర్గంకి ఏదైతే టార్గెట్ ఇచ్చిందో టార్గెట్ని మించి జగిత్యాలకు సంబంధించిన 99 గ్రామాలు, 60 మున్సిపల్ వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒకరికొకరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్న జరిగిన విషయాలను మరొకసారి గౌరవ వసంత మేడం గారు తెలియజేయాలని, దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎప్పటి వరకైతే ఈ ప్రజల ఇబ్బందులు ఉంటాయో వారి వెన్నంటి టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఏదైతే చెప్పిన విషయం ఉంటుందో మేమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏ ఆపద వచ్చినా కానీ మీ వెంట ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి మీరు కూడా ఎప్పటికైనా కానీ ఈ మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారు కాబట్టి వారి పూర్తి స్థాయిలో మనసారా మీరు దీవించాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సహకారంతో ఇవాళ మేము జైత్యాల నియోజకవర్గానికి మరి ఇచ్చినటువంటి టార్గెట్ను మించి కూడా మరి ఇది కార్యకర్తల పండగ కాబట్టి మరి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి సబ్బండ వర్గాల ప్రజలను కలిసి మరి అనేక కుల సంఘాలను కలిసి 27 నాడు కేసీఆర్ గారు ఒక్క పిలుపుతో 27 నాడు మనం రజతోత్సవం జరుపుకోవాలనే ఒకే ఒక పిలుపుతోటి మరి జైత్యాల నియోజకవర్గం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదిలి మరి మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు చెప్పినట్టుగా నిన్న వరంగల్ ఎల్కతుర్తి సభ ఒక మహా కుంభమేళ మరి జరిగినట్టుగా తలపించినట్టుగా ఆ సభ ఉందనడంలో మరి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే కళ్ళు మాత్రం అందరికీ ఉన్నాయి. దేవుడిచ్చిన కళ్ళతోడు చూస్తే వాస్తవాలు అనేటివి తెలుస్తాయి. కాబట్టి నిన్న చాలామంది మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి మరి కేసీఆర్ గారి మీటింగ్ అయిన తర్వాత అసలు గాలి ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే తెలుసు. కేసీఆర్ గారికి తెలిసిందేమో తెలంగాణను ఎట్లా సాధించుకోవాలి, ఎట్లా కొట్లాడి సాధించుకోవాలి, సాధించిన తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి 10 సంవత్సరాలు పరిపాలించి మరి ఇవాళ మరి పరిపాలించిన సాధించిన తెలంగాణను రాబందుల చేతిలో పెడితే ఒక్కనాడు కూడా నేను నోరు మెదపలేదు. ఎందుకంటే సంవత్సరంన్నర గడువిచ్చిన తర్వాతనే చేస్తారు కావచ్చు. మీరు కూడా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకులు కూడా ఎవ్వరు కూడా ఏమనద్దు, మనం వాళ్ళకు సహకారాన్ని అందించాలి, వాళ్ళు ఇస్తాన్న హామీలు చేయడానికి మనం అవకాశం కల్పించాలి అని చెప్పేసి మా నాయకులు
మరి కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా చాలా దుఃఖం, చాలా ఆవేదనతోటి మాట్లాడిన మాటలు చాలా బాధను కలిగించినాయి. ఎందుకంటే నేను జలదృశ్యంలో ఒక్కన్నై మొదలై ఇలా 25వ వసంతంలోకి అడుగుపెట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది. ఈ యొక్క కార్యకర్తలకు మరి ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలంగాణ ప్రజల గుండె ధైర్యాన్ని పెంపొందించే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉన్నది అని అంటే ఈ పార్టీ మీ అందరి సహకారంతో అని చెప్పేసి ఆనాడు మరి తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల యొక్క పార్టీ అని చెప్పేసి ఇంటి పార్టీగా భావించే పార్టీ ఇది. మీలాగా కాంగ్రెస్ నాయకుల్లాగా, బీజేపీ నాయకుల్లాగా స్వలాభం కోసం, అధికారం కోసం, పదవుల కోసం ప్రాకులాడే పార్టీ కాదు ఇది. కేవలం కేసీఆర్ గారు చెప్పిన మాటలు నిజంగా కూడా గుండెల నిండా ఒక పుట్టెడు దుఃఖంతో వారు మాట్లాడితే మాకు కూడా బాధ అనిపించింది. అసలు ఏ పదవద్దు, ఏ అధికారం వద్దు, మాకు కావాల్సింది మా రాష్ట్రం సాధించుకోవాలి, మా నీళ్లు సాధించుకోవాలి, మా హక్కులను సాధించుకోవాలి, తెలంగాణ రాష్ట్రమే నా కళ అని చెప్పేసి బయలుదేరిన తర్వాత ఇవాళ అన్నీ కూడా తృణప్రాయంగా తనకున్నటువంటి పదవులను తృణప్రాయంగా మరి గడ్డిపోచలాగా లెక్క చేయకుండా వారితో పాటు చాలా మంది సహచరులు, వాళ్ళ సహచరులు, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి రాజీనామా చేసేసి తెలంగాణ కోసం కొట్లాడినామని చెప్పేసి మన ఏ విధంగా తన ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు చెప్పిన మాటలు చాలా ఆవేదనతోటి, దుఃఖంతో చెప్తున్నా అని కూడా చెప్పారు. మరి ఇవాళ పరిస్థితి ఏముంది అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఇస్తానే ఏమయ్యా అని చెప్పేసి ప్రశ్నించారు. కేసీఆర్ గారు ఒక్కనాడు ఒక మాట లేదు, మీ గవర్నమెంట్ కూలుస్తారు, ఇండ్లలో నల్ల తీసుకుపోతారు అని చెప్పేసి మీకే భయం. కేసీఆర్ అంటే ఒక వణుకు పుట్టే విధంగా ఇలా రాత్రి కూడా నిద్ర పట్టకుండా ముచ్చెమటలు పట్టించే విధంగా సభ ఉంది. కాబట్టి మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు అయితే అర్ధరాత్రి మనసున పట్టక అసలు ఏం మాట్లాడుతుర్రో తెలియకుండా ఆగమాగమే అసలు కేసీఆర్ గారి సభ చూసిన తర్వాత వాళ్ళకు మతి లేనట్టుగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉన్నది. అది కళ్ళున్న ప్రతి ఒక్కరికి మరి కనిపిస్తూ ఉంది. ఎంత బాగా జరిగింది, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ సభ జరిగింది. ఇలా వీళ్ళు ఏమంటారు, ఎక్కడ కూడా అన్ని కూడా ఖాళీలు ఉన్నాయి, సభ ఏం మంచి జరగలేదు, మరి ఇట్లా మాట్లాడిన అట్లా మాట. అసలు నీకు నిజంగా మీకు కళ్ళుంటే అందులో కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి చూసిండ్రు. పార్టీలకు అతీతంగా మా నాయకులందరూ కూడా వెళ్ళి 27 నాడు పార్టీ మీటింగ్ ఉందనంటే మేమేదో కండు వేసుకొని కాంగ్రెస్ కోటేస్తే ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు అనుకున్నాం. కానీ మళ్ళా కేసీఆర్ రావాలి, మాకు సంబంధం లేదు, మేము కూడా వస్తామని చెప్పేసి సభలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి అంత అజ్ఞానం లేకుండా మరి మీరు ఇచ్చిన అబద్ధ హామీలన్నీ కూడా అబద్ధమే. ఈ మీటింగ్ కూడా మరి అంత మీడియా ద్వారా ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకు తెలుసు అది ఎట్లా జరిగింది, సభ ఏ విధంగా ఉన్నది, కేసీఆర్ అంటే ఏంటిదో ప్రజలకు తెలుసు. కేసీఆర్ కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు, అదంతా ప్రజలకు తెలుసు. మళ్ళీ ఈ సభను కూడా మరి అవాస్తవం, అబద్ధం, ఎవరు లేరు అని మీరు సృష్టిస్తే అది ఎంత మాత్రం అది సమంజసం కాదు. అందరూ కూడా మీడియా ద్వారా కూడా కేసీఆర్ గారు చెప్పారు, మీడియా ద్వారా కూడా ప్రజలు చాలా మంది నా మాటలు వింటున్నారు అని చెప్పేసి చెప్పినారు. కాబట్టి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా మరి సభ జరిగింది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరిగింది. కేసీఆర్ గారు చెప్పిన మాటల్లో ముఖ్యంగా మాకు కూడా చాలా కొండంత ధైర్యాన్ని కల్పించే మాటలు, నెక్స్ట్ తప్పకుండా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది, మా కార్యకర్తలను, మా సోషల్ మీడియా వారియర్స్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో తస్మాత్ జాగ్రత్త, అన్ని కూడా నోట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి నేను ఇక నుంచి లోపల చూస్తున్నా, మౌనంగా అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నా. మీలాగా కూరగాయ ముచ్చట్లు మాట్లాడా అసెంబ్లీకి రమ్మన్నప్పుడు రాను, ఎందుకు అనంటే ఇచ్చేది లేదు, నువ్వు సచ్చేది లేదు, ఊకే నన్ను రమ్మంటావు అని చెప్పేసి అటువంటి మాటలకు మేము దూరం ఉంటాం. మాకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. ఏమాత్రం చేస్తారో చూసినాం. ఇక నుంచి నువ్వు చేసేది లేదు, చేయకుండా మరి ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా వేధించే విధంగా చేస్తా ఉన్నది ఇలా ప్రభుత్వం అని చెప్పేసి నేను ఇక నుంచి కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటా, ప్రజలకు అండగా ఉంటా, నేను బయలుదేరుతా. ఏ ఒక్కటి హామీని అమలు చేయకున్నా కూడా మీకు కేసీఆర్ ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి నేనున్నా మీకు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని, ఒక అభయాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా ప్రజల్లో కూడా ఒక ధైర్యం వచ్చింది. మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తే బాగుండు, మాట్లాడితే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు. నిన్న మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినాయి. మళ్ళొక్కసారి ఉద్యమ
అప్పుడు ఉద్యమంలో జరిగినటువంటి అన్నీ కూడా నెమరు వేసుకున్నాం. వారు చెప్పిన ఆదేశానుసారం వారు చెప్పిన మాటలన్నీ కూడా మళ్ళీ మాకందరికి కూడా ఉద్యమ స్ఫూర్తిని కలిగించినాయి. మేమందరం కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోటి జైత్యాల నియోజకవర్గంలో మరి కవితక్క గారి నాయకత్వంలో కొరుట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, మరి ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు రాయశం గౌడ్ గారు, మా పార్టీ అధ్యక్షులు, మరి మా ముఖ్య నాయకులు, మా కార్యకర్తలు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా మేము కేసీఆర్ గారు ఏవైతే రాష్ట్రంలో ఉన్న వారికి మాకు అండగా ఉంటాను అని చెప్పారో మేము కూడా నియోజకవర్గంలో మా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా మరి ఆపదలో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సమస్య ఉంటే అండగా ఉంటాం, ప్రశ్నిస్తాం, మరి వచ్చేటి ఉంటే నిలదీసేదాకా కొట్లాడతాం అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి పనిచేసినటువంటి మా పట్టణ మండల అధ్యక్షులు, మా ముఖ్య నాయకులు, మా కార్యకర్తలు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు, మరి ప్రజలకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఏ కార్యక్రమం చెప్పినా ఎప్పుడు చెప్పినా కూడా సహకరిస్తున్నటువంటి పాత్రికేయ సోదరులకు, సబ్బండ వర్గ ప్రజలకు, ముఖ్యంగా మైనారిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. ఇదే స్ఫూర్తితోటి ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కూడా ఎక్కడా కూడా మాకు ఇచ్చిన టార్గెట్ తగ్గకుండా మించే తీసుకెళ్ళినాం, కానీ ఎక్కడ కూడా పార్టీ మీద అభిమానం ప్రజలలో ఎక్కడ కూడా లేదు. మా కార్యకర్తలందరూ, మా కుటుంబ సభ్యులందరం కూడా ఒకరికొకరు సమన్వయంతో ఇలా విజయవంతం చేసుకున్నాం. విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.